కన్నా వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సందీప్. సో రైట్ టైంలో 50 వచ్చింది నీకు కూడా. నాకౌట్స్కి వెళ్తున్నాం, క్వాలిఫైయర్ ఆడబోతున్నాం. సో దాని గురించి నీకేమనిపిస్తుంది? లైక్ రైట్ టైంలో 50 వచ్చింది. యాక్చువల్గా నేను లాస్ట్ 2 innings నాకు రన్స్లో లైక్ జస్ట్ ఇన్నింగ్ నేను నన్ను బ్యాక్ చేసుకున్నా. ఐ బిలీవ్ మై సెల్ఫ్. నేను జస్ట్ బ్యాక్ చేసుకొని నా స్ట్రెంగ్త్ సెన్స్ దానికి ఆడాను నా బ్యాటింగ్. సో అది నాకు సక్సెస్ వచ్చింది. అండ్ 5 wins in a row, క్వాలిఫైయర్స్ వెళ్ళబోతున్నాం. ఈ ప్రిపరేషన్ ఎలా ఉండబోతుంది? లైక్ సేమ్ థింగ్, 1 match at a time. సో మనం ఎప్పుడూ మాట్లాడుకుంది టీమ్ మీటింగ్లో యాజ్ కెప్టెన్ అవర్ విహారీ భాయ్ చెప్పింది కూడా, జస్ట్ 1 match at a time అండ్ ఫుల్ 100% ఎఫర్ట్ అండ్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్. సో 5 matches మనం గెలిచాం. వాట్స్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ గెలిచినందుకు హ్యాపీగానే ఉందన్న. కాకపోతే ఎందుకు ఇవాళ ఇంకా బెటర్ కాంప్రహెన్సివ్ విన్ అయితే కాదనిపించింది. ఎందుకంటే ఇనిషియల్ చూస్తే 10 overs అరౌండ్ 50 something ఉంది వాళ్ళ స్కోర్. లాస్ట్ 10 overs వి గేవ్ అవే సో మెనీ రన్స్. విహారీ అని కూడా చెప్పారు, యాక్చువల్లీ మనం అనుకున్న ప్లాన్ ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది ఈ మ్యాచ్. సో క్వాలిఫైయర్స్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ అవ్వకూడదు. సో ఇంకొద్దిగా బెటర్గా ప్రిపేర్ అయ్యి వద్దాం నెక్స్ట్ మ్యాచ్కి. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా కాంప్రహెన్సివ్గా గెలవాలని అనుకుంటున్నాను. As we are doing, we are planning better day by day. And what's your role in the team? Like, so actually, వికెట్ ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చారో లేదు వికెట్ కొద్దిగా స్పిన్నర్స్కి హెల్ప్ అవుతుందంటే నేను విహారీ అన్న 2 hours చిప్ ఇన్ అవుదాం అనుకున్నాం. బట్ ఇద్దరికి బాగా పడుతుంది కాబట్టి 4 hours కోట చేస్తాం. నా రోల్ వచ్చి వెన్ ఎవర్ టీమ్స్ రిక్వైర్డ్, లైక్ టీమ్కి నేను మ్యాచ్ని తీసుకెళ్ళాలి అంటే విహారీ అన్న తర్వాత ఐ విల్ ప్లే దట్ రోల్. లేదు టీమ్కి కొద్దిగా ఫాస్ట్గా ఆడాలంటే ఐ విల్ ప్లే దట్ రోల్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే చెప్పాడు అన్న, సిచ్యువేషన్ బట్టి ఆడదామని చెప్పి. సో నా రోల్ అలా ఉండబోతుంది. బట్ అవసరం ఇన్నింగ్ లాస్ట్లో వచ్చింది. థ్యాంక్ యూ.